హైదరాబాద్ అమీర్పేట్లోని ఓ ఇంట్లో వాషింగ్ మిషన్ పేలింది. వాషింగ్ మిషన్ రన్నింగ్ లో ఉండగానే భారీ శబ్దంతో పేలింది. పేలుడు దాటికి వాషింగ్ మిషన్ తునాతునకలైపోయింది. పెద్ద పేలుడు శబ్దం రావడంతో కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. వాషింగ్ మిషన్ దగ్గర ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పింది. హైదరాబాద్ అమీర్పేట్లోని ఓ ఇంట్లో వాషింగ్ మిషన్ పేలింది. వాషింగ్ మిషన్ రన్నింగ్ లో ఉండగానే భారీ శబ్దంతో వాషింగ్ మిషన్ పేలింది. ఈ పేలుడు ధాటికి వాషింగ్ మిషన్ తునాతునకలైపోయింది. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. పెద్ద పేలుడు శబ్దం రావడంతో కుటుంబ సభ్యులంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. వాషింగ్ మిషన్ దగ్గర ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. హైదరాబాద్ అమీర్పేట్లోని ఓ ఇంట్లో వాషింగ్ మిషన్ పేలింది. వాషింగ్ మిషన్ రన్నింగ్ లో ఉండగానే భారీ శబ్దం పేలింది. పేలుడు ధాటికి వాషింగ్ మిషన్ తునాతునకలోకిపోయింది. బేసిక్ గా ఫ్రిడ్జెస్ అనేవి ఎప్పుడు కూడా సర్వసాధారణంగా పేలుతూ ఉంటాయి, ఎందుకంటే అందులో గ్యాస్ ఫిల్లింగ్ ఉంటూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వాషింగ్ మిషన్ పేలడంతో దీంతో ప్రజలు భయభ్రాంతికి గురవుతున్నారు. పేలుడు శబ్దం తీవ్రంగా రావడంతో కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. వాషింగ్ మిషన్ దగ్గర ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పినట్టయింది. పేలుడు శబ్దానికి భయభ్రాంతులకు గురయ్యారు కుటుంబ సభ్యులు. బేసిక్ గా ఫ్రిడ్జెస్ అనేవి సర్వసాధారణంగా పేలుతూ ఉంటాయి, ఎందుకంటే అందులో గ్యాస్ ఫిల్లింగ్ చేసి ఉంటుంది కాబట్టి. బట్ వాషింగ్ మిషన్ అనేది సర్వసాధారణంగా పేలదు. సో ఈ టైంలో ఇప్పుడు వాషింగ్ మిషన్ పేలడం అనేది భయభ్రాంతులకు గురి చేస్తుంది. నాకు చాలా భయం వేసింది. లక్కీగా మేమంతా హాల్లో ఉన్నాము, బాల్కనీలో ఎవరు లేము. ఉండుంటాము, చూసేసరికి ఇదిగో ఇలా అయింది. పేలిపోయినట్టుగా అయిపోయింది మొత్తం. ఈ లోపల టబ్ అంతా అండ్ దీని లోపల పార్ట్ ఈ బ్యాటరీ అలా బరువు ఉంది. సీలింగ్ చాలా భయం వేసింది. పెద్ద ప్రమాదం నుంచి అని కూడా ఎక్కడ వినలే. మరి ఈ ప్రాబ్లం హైదరాబాద్ అమీర్పేట్లోని ఓ ఇంట్లో వాషింగ్ మిషన్ పేలింది. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. వాషింగ్ మిషన్ పై భాగంలో ఉన్నటువంటి మొత్తం కూడా తునాతునకలైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో వాషింగ్ మిషన్ రన్నింగ్ లో ఉండగానే భారీ శబ్దం రావడం జరిగింది. పేలుడు ధాటికి వాషింగ్ మిషన్ తునాతునకలైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పేలుడు శబ్దం రావడంతో కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. వాషింగ్ మిషన్ దగ్గర ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ అమీర్పేట్లో ఓ ఇంట్లో వాషింగ్ మిషన్ పేలిన ఘటన ఇప్పుడు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. వాషింగ్ మిషన్ రన్నింగ్ లో ఉండగానే భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. మనం చూడొచ్చు, గతంలో కూడా ఫ్రిడ్జెస్ కావచ్చు, ఏసీస్ కావచ్చు పేలిన సందర్భాలు అయితే చూసాం. కానీ వాషింగ్ మిషన్ అనేది పేలడం చాలా సర్వసాధారణంగా చూస్తూ ఉండవు, ఎందుకంటే సర్వసాధారణంగా ఫ్రిడ్జ్లు కానీ ఏసీలు మాత్రమే ఇలా పేలడం అనేది మనం చూస్తూ ఉంటాం. బట్ అమీర్పేట్లో ఈ ఘటన అయితే అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది. వాషింగ్ మిషన్ దగ్గర ఎవరూ లేకపోవడంతో అయితే పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు.
చెప్పొచ్చు. ఎందుకంటే మనం చూడొచ్చు అది ఎంత భారీగా పేలిందో, పూర్తిగా పైభాగం మొత్తం కూడా తునాతునకలైనటువంటి సిచ్యువేషన్ అక్కడ దృశ్యాలు మనం చూడొచ్చు 10 టీవీ స్క్రీన్ పైన. వాషింగ్ మిషన్ రన్నింగ్ లో ఉండగానే భారీ శబ్దం పేలుడు సంభవించింది. సో ఆ టైంలో అక్కడ ఎవరైనా ఉంటే కూడాను ప్రాణం అనేది పోయిన పరిస్థితి కూడా ఉండే సందర్భం ఉండుంటుంది. బట్ అక్కడ ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. ధాటికైతే మొత్తం పై భాగం మొత్తం కూడా తునాతునకలైనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. హైదరాబాద్ అమీర్పేటలో ఈ ఘటన ఇప్పుడు అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది.